వెల్కమ్ టు వార్తా 360. నేను మీ ఈశ్వర్ని. మన దేశ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్న విషయం ఏంటంటే కరోనా మళ్ళా వస్తుందా అంటే మనకి 2019-20 ఆ టైంలో వచ్చిన పరిస్థితులు మళ్ళీ తలెత్తుతాయా, మళ్ళీ కరోనా విజృంభిస్తుందా అని చాలామంది ఆందోళన చెందడం జరుగుతుంది అన్నమాట. మనకి ఆల్రెడీ కరోనా వస్తే ఎలా ఉంటుంది, కరోనా ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశవ్యాప్తంగా కానీ విజృంభించినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో గత కరోనా వచ్చిన సందర్భంలో మనకు అనుభవం వచ్చిందనమాట. కానీ ఆ అనుభవం నుంచి మనం కొంత నేర్చుకోవాలి. వ్యక్తిగత శుభ్రత ఏదైతే విషయంలో దాని విషయంలో కానీ మనకి కరోనా చాలా పాఠాలు నేర్పింది. అంతకుముందు 5 సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు చాలామంది ప్రజలు అంటే అది అప్పట్లో కొత్త, మనకి కరోనా అనేది అంతకుముందుకు రాలేదు కాబట్టి అప్పుడే మనకు కొత్తగా వచ్చింది. 2019-20లో మనం చాలా ఆందోళన పడ్డాం అనమాట. చాలా మరణాల సంఖ్య కూడా ఎక్కువ ఉందన్నమాట. కానీ ఇప్పుడు మనం కరోనా గురించి కొంత అవగాహన ఉంది. అది వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా కొంత అవగాహన ఉందన్నమాట. చాలా మటుకు ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాం మనకి మళ్ళీ రాదు అనే ఆలోచనలో ఉండొద్దు. వస్తే వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి మరణాల సంఖ్య తక్కువ ఉండొచ్చు, కానీ ఆరోగ్యపరంగా కొంత కుంటుపడతాం అన్నమాట. అందుకని కరోనా విషయంలో మనం అది ఎక్కువగా వచ్చినా రాకపోయినా మన వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుంది, రోజు రోజుకి పెరుగుతుంది, మరణాలు కూడా సంభవిస్తున్నాయని మనకి మీడియా ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి మనమే కొన్ని జాగ్రత్తలు పాటించి మన వరకు కరోనా రాకుండా చూసుకోగలిగితే చాలా మటుకు దీన్ని నిరోధించవచ్చు అనమాట. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఒక ఎత్తు అయితే తీసుకున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, కరోనా రాకుండా. అలాగే ఆహార విషయంలో కానీ శుభ్రత విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కరోనా ముఖ్యంగా అపరిశుభ్రంగా ఉన్న పరిస్థితుల్లోనే ఎక్కువ విజృంభిస్తుంది అన్నమాట. ఎక్కువగా జనసమూహం ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో కానీ, ఇప్పుడు స్కూల్స్కి సెలవులు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా బయటకు వెళ్ళటం కానీ, షాపింగ్కి వెళ్ళటం, సినిమాలకి ఎక్కువగా జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు ఎక్కువగా వెళ్ళటం జరుగుతుంది అనమాట. ఇటువంటి సందర్భంలో జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చిన సందర్భంలో పిల్లలకి పెద్దవాళ్ళు కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించండి. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ అయితే ధరించండి అనమాట. అలాగే చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని, వాళ్ళలో ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళని జనసమూహానికి కొంచెం దూరంగా ఉంచడం మంచిదన్నమాట. ఒకవేళ వెళ్ళవలసిన పరిస్థితి వస్తే వాళ్ళకి ఖచ్చితంగా మాస్క్ అయితే ఉంచాలన్నమాట. మనం కూడా మాస్క్ ధరిస్తే ఇంకా మంచిది. అలాగే ఏదైనా బయటికి వచ్చినప్పుడు మనం జనసమూహంలోకి వెళ్ళొచ్చిన తర్వాత చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోండి. ఇది మన పిల్లలకు కూడా అలవాటు చేయాలన్నమాట. వాళ్ళు ఎక్కడికైనా ఆడుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు కానీ, లేదా మనం ఏదైనా పని మీద ఏదైనా బయటకు వచ్చి ఇంటికి రాగానే మొదట కాళ్ళు కడుక్కోవడం కానీ, తర్వాత సబ్బుతో కానీ లేదా మంచి యాంటీసెప్టిక్ లోషన్తో కానీ చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మనం ఇంట్లో ఉన్న పిల్లల్ని ముట్టుకోవటం కానీ లేదా ఆహారం తీసుకోవడం కానీ చేస్తే దాదాపుగా 99% మనం కరోనా రాకుండా చూసుకోగలం. అలాగే బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ఇది అన్ని కాలాల్లో కూడా మనం బలవర్ధకమైన ఆహారాన్ని, ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని తీసుకోవాలన్నమాట. కొన్ని సిట్రస్ ఫ్రూట్స్ని మన ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే మనం వండుకునే ఆహారం కానీ మనం తీసుకునే ఆహారం కానీ హైజీన్గా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, మన ఇమ్యూనిటీని పెంచే విధంగా ఉండాలి. అలాగని మనం సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలి. కొన్ని నట్స్ అంటే కొన్ని రకాల గింజలు, బాదం గింజలు అలాంటి వాటిని, పిస్తా గింజలు లాంటి ఆహారంలో భాగం చేసుకోవాలి. అంతేగాని జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకూడదు. జంక్ ఫుడ్ నాట్ ఓన్లీ కరోనా టైంలోనే కాదు, మనకి ఇతర టైంలో కూడా జంక్ ఫుడ్ అనేది మనం ఎప్పుడు ప్రోత్సహించకూడదు అనమాట. అటు పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ జంక్ ఫుడ్కి కొంచెం దూరంగా ఉండాలి. ఈ పిజ్జాలు, బర్గర్లు, సింథటిక్ పదార్థాలు వాడిన ఆహార పదార్థాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. అలాగే సాధ్యమైనంత వరకు ఆహారాన్ని ఇంట్లో వండుకొని వేడిగా ఉన్నప్పుడు తింటమే అలవాటు చేసుకోండి. బయట ఫుడ్ అత్యవసర పరిస్థితుల్లో తప్పించితే, ఏదైనా మనం ఇంటికి దూరంగా ఉన్నప్పుడు లేదా అత్యవసరంగా ఆహారం తినే వేళకి మనం ఇంటికి దూరంగా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లోనే వేడిగా ఉన్న బయట ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు బయట ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. ఎప్పటికప్పుడు ఇంట్లోనే మనం శుభ్రంగా మనమే వండుకొని మన కుటుంబ సభ్యులు అందరం కలిసి వేడివేడిగా ఉన్నప్పుడే ఆహారాన్ని తీసుకోవటం వంటిది చాలా మంచిది అన్నమాట ఇటువంటి పరిస్థితుల్లో. అందుకే అంటే మళ్ళీ కరోనా కొన్ని దేశాల్లో వస్తుంది. ఇప్పుడు సింగపూర్, చైనా లాంటి దేశాల్లో కరోనా పెరుగుతుంది, మరణాల సంఖ్య కూడా సంభవిస్తున్నాయని మనం న్యూస్ ఛానల్ ద్వారా తెలుసుకున్నాం అన్నమాట. అయితే ఇతర దేశాల ఆహార అలవాట్లకు కానీ మన దేశ ప్రజల ఆహార అలవాట్లకి చాలా తేడా ఉంటుంది. మనం భారతీయులు వంటకాల్లో సాంప్రదాయ వంటకాల్లో ఎప్పటి నుంచో కూడా మనం రకరకాల దినుసులు వాడుతున్నాం అన్నమాట.
ఆ దినుసులు మనం ఏదైతే మన వంటకాల్లో ఆహారాల్లో ఉపయోగించే కొన్ని పదార్థాలు అప్పట్లో కానీ అప్పుడు కరోనా ఎక్కువ ఉన్న కాలంలో కానీ ఇప్పట్లో కానీ మనల్ని కొన్ని రకాల వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి అన్నమాట. అందుకని భారతీయ సంప్రదాయ వంటకాలు ఎంతో మంచివి మన ఆరోగ్యానికి. ముఖ్యంగా మనం చేసుకునే ఈ పులిహోర దద్దోజనాల వాటిల్లో మనం ఎక్కువగా మిరియాలు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పసుపు లాంటి వస్తువులు వాడతాం. ఇవన్నీ కూడా కరోనాకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. నాట్ ఓన్లీ కరోనా, ఏదైనా ఆస్తమా వాళ్ళకి కానీ ఎక్కువ ఎలర్జీల ద్వారా మనకి జలుబు దగ్గులు వచ్చే విషయాల్లో కూడా ఇటువంటి మన భారతీయ సంప్రదాయ ఆహార దినుసులు కూడా మనల్ని మన రోగ నిరోధక శక్తి పెంచడంలో కానీ రకరకాల రోగాలు ఎలర్జీల ద్వారా మనకు వచ్చే రోగాలను తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడతాయి. అందుకని సాంప్రదాయ వంటకాలకే మనం మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. దాదాపుగా ఈ బయట తయారు చేసే ఆహార పదార్థాల్లో వాళ్ళు ఎటువంటి నూనె వాడతారో తెలియదు, ఎటువంటి కెమికల్ కలర్స్ వాడతారో తెలియదు, మంచి ఆరోగ్యకరమైన పదార్థాలు ఉపయోగిస్తారో కూడా మనకు తెలియదు. అందుకని సాధ్యమైనంత వరకు పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడం అనేది ప్రాధాన్యతగా పెట్టుకోవాలి. దీని మూలాన మనం అప్పుడు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కరోనాని రాకుండా చాలా వరకు జాగ్రత్త పడవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.